కరోనా టైంలో అనేక అనుభవాలు నేర్చుకున్నాం. అనేక మంది ఆత్మీయుల్ని పోగొట్టుకున్నాం. లాక్‌డౌన్ టైం అంతా ప్రాణభయంతోనే బతికాం. ఇలాంటి సమయంలోని ఒక కుటుంబంలోని తండ్రి, కొడుకులు పోలీసుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమంది ఆ వార్తను పట్టించుకున్నారో తెలీదు. కానీ ఇప్పుడు మదురై కోర్టు మాత్రం అందుకు బాధ్యులైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. ఇది అరుదైన కేసుల్లోనే అత్యంత అరుదైన కేసని కోర్టు తమ తీర్పులో వ్యాఖ్యానించింది. అంటే చనిపోయిన వాళ్ళ పట్ల పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించారో మనం అర్థం చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఇక కేసు వివరాల్లోకి వెళ్తే, తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సాత్తాంకుళంలో జయరాజ్, బెన్నెక్స్ అనే తండ్రి కొడుకులు సెల్ ఫోన్ షాప్ వ్యాపారం చేసుకునేవాళ్ళు. లాక్డౌన్ సమయంలో కొన్ని గంటలే బయటికి వెళ్లే అవకాశం, కొన్ని గంటలే షాప్స్ తెరవాలనే నిబంధన ఉండింది. అది మనందరికీ తెలుసు. ఈ సమయంలోనే 2020 జూన్ 19న ఈ తండ్రి కొడుకులు లాక్డౌన్ నిబంధన టైంకి మించి షాపు తెరిచి ఉంచారు. ఇదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. పోలీసులకు జయరాజ్కి మధ్య కొంత మాటల యుద్ధం జరిగింది. వెంటనే పోలీసులు జయరాజ్తో పాటు అతని కుమారుడు బెన్నెక్స్ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఆ రోజు రాత్రి నుండి ఉదయం వరకు వాళ్ళని లాఠీలతో కొడుతూనే ఉన్నారు. లాకప్ గోడలకు కూడా రక్తపు మరకలు అంటుకొని ఉన్నాయి. జూన్ 21న వీళ్ళిద్దరిని కోవిల్పట్టి సబ్ జైలుకు తరలించారు. పోలీసులు ఎఫ్ఐఆర్లో మాత్రం బాధితులే పోలీసులను దూషించి వారే స్వయంగా ఆ గాయాలు చేసుకున్నారని రాసేశారు. సబ్ జైలుకు పంపిన ఒక్కరోజు తేడాతోనే తండ్రి కొడుకులిద్దరూ చనిపోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో సంబంధిత పోలీస్ అధికారులను సస్పెండ్ చేసి మిగతా స్టాఫ్ని ఇతర స్టేషన్స్కి ట్రాన్స్ఫర్ చేసేశారు. అయితే ఈ కేసును మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సుమోటోగా స్వీకరించింది. దీనిపై రిపోర్ట్ సమర్పించాలని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించింది. ఈ వ్యవహారంపై విచారణకు వెళ్లిన కోవిల్పట్టి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ భారతీదాసన్ అక్కడి పోలీసులు తనకు సహకరించలేదని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్కి రిపోర్ట్ ఇచ్చారు. సాతాంకుళం పోలీస్ స్టేషన్కు రెవెన్యూ శాఖ నియంత్రణలోకి తీసుకొచ్చారు. తర్వాత ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించారు, సిబిఐకి. కేసు విచారణ అనంతరం సాతంకుళం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా ఉన్న శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు బాలకృష్ణన్, రఘు గణేష్, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుళ్లు సామదురై, ముత్తురాజా, చెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, వేలిముత్తు, సామిదురలపై అభియోగాలు నమోదయ్యాయి. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి మదురై సెంట్రల్ జైలుకి తరలించారు. వీరిలో పాల్దురై 2020లో ఆగస్టులో కరోనా సోకి చనిపోయాడు. ఈ కేసులో సిబిఐ 2 దశల్లో 2427 పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేసింది. మదురైలోని మొదటి అదనపు సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లన్నీ తిరస్కరించారు. కోర్టు 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. బాధిత కుటుంబానికి 9 మంది ₹1,40,00,000 పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది. ఈ కేసులో లాఠీపై ఉన్న రక్తం డిఎన్ఏ పరీక్షలో నిర్ధారణ అయిన విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. అంతేకాకుండా జయరాజ్, బెనిక్స్లను తరలించిన ప్రైవేట్ వాహనంలో సేకరించిన రక్త నమూనాలు, వీడియో ఆధారాలు ఈ కేసులో కీలకంగా నిలిచాయి. అయితే ఇక్కడ ఈ రక్త నమూనాలకు సంబంధించిన సాక్ష్యాలను అన్ని రకాల ఒత్తిళ్ల మధ్య కూడా మెజిస్ట్రేట్కు అందించడంలో మాత్రం రేవతి అనే హెడ్ కానిస్టేబుల్ చాలా కీలకమైన సాక్షిగా ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్లోనైనా అందరూ మంచివాళ్ళు ఉండరు, అందరూ చెడ్డవాళ్ళు ఉండరు అనడానికి రేవతినే ప్రత్యక్ష సాక్ష్యం. రక్తం మరకలు కడిగేసి సీసీటీవీ ఫుటేజ్ తీసేసినా కూడా తాను అందించిన సమాచారమే చాలా కీలకమైన ఆధారంగా పనిచేస్తుండడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే మన దేశంలో అనేక రాష్ట్రాల్లో పోలీసుల చిత్రహింసలకు బలవుతున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇలా మరణించే వాళ్ళంతా పేద ప్రజలే, అందులో అనుమానమే లేదు. అయినా సరే కొన్ని సందర్భాల్లో కొన్ని సమూహాలు, కొన్ని సంస్థలు, కొంతమంది సామాజిక కార్యకర్తలు, కొంతమంది న్యాయవాదులు పూనుకొని ఇలాంటి లాకప్ డెత్ల మీద విచారణ జరిగేలా కృషి చేస్తున్నారు. గత ఏడాది నుంచి ఈ ఏడాది మార్చి 15 వరకు ఈ ఒక్క సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా
170 లాకప్ మరణాలు సంభవించాయని ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెప్తోంది. ఇదే విషయాన్ని లోక్సభలో కూడా ప్రస్తావించారు. ఈ లాకప్ డెత్ల విషయంలో బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు వరుసగా ముందు వరుసలో ఉన్నాయి. అయితే పోలీసులు తాము చేసిన తప్పులను సాక్ష్యాలు లేకుండా చేసుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. అందుకే చాలా లాకప్ డెత్ కేసులు బాధితుల మరణాలతోనే ముగిసిపోతుంటాయి. అదే విషాదం.